వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సర్వాంగాసనము. సర్వాంగాసనంలో విపరీత కర్ణి చేసినలాగా మనము లేదా పూర్ణ సేతుబంధాసనంలాగా మనము బోల్స్టర్, చైర్ రెండు సహాయంతో ఆసనం చేయబోతున్నాము. ఇక్కడ రెండు ప్రాప్స్ని మనము వాడుతున్నాము. ఈ ఆసనాన్ని మనము ఒక మంచి రెస్టరేటివ్ పాస్చర్గా వాడుకోవచ్చు. ఇలా ఆసనం చేయడం వలన మనకు మనసుకి ప్రశాంతత, స్ట్రెస్ తగ్గడము, తలలో శరీర పైభాగంలో రక్త ప్రసరణ బాగా పెరగడము, అలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఈ ఆసనంతో మనకు లభించగలుగుతాయి. ఈ ఆసనం చేసే ముందు మనము కొద్దిగా ప్రాణాయామం చేసిన తర్వాత ఈ ఆసనం ఒకవేళ చేసినట్టయితే చాలా మంచిది. ఈ ఆసనం చేయడానికి ప్రిపరేషన్ ఆసనం ఏమైనా ఉందా? ఈ ఆసనం చేయడానికి కేవలం నేను సేతుబంధాసనాన్ని ప్రిపరేషన్గా వాడబోతాను. అది ప్రాణాయామం తర్వాత చేద్దాము. ముందుగా ఈ బోల్స్టర్ని స్ట్రైట్గా పెట్టుకోండి. ఇలా బోల్స్టర్ని స్ట్రైట్గా పెట్టేసి బోల్స్టర్పై కూర్చోవచ్చు. బోల్స్టర్ సహాయంతో వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదా నార్మల్గా కూడా కూర్చోవచ్చు. నేను వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేయబోతున్నాను. ఈ విధంగా పృష్ఠభాగాలని మనం బోల్స్టర్పై పెట్టేసి కాళ్ళని వజ్రాసనంలో పెట్టి వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ప్రాణాయామం చేసే ముందు మీరు మెడ తిప్పడము లేదా భుజాలు తిప్పడము, బ్యాక్ ఆర్చ్ చేయడము, ఈ విధంగా చేతులని పైకి చేయడము, సైడ్లో స్ట్రెచ్ చేయడము, ట్విస్ట్ చేయడము, ఇవన్నీ చేయవచ్చు. అయితే ఇవన్నీ నేను చేయటం లేదు, డైరెక్ట్గా ప్రాణాయామం చూపిస్తున్నాను. ఈ విధంగా మనము నాసిక ముద్రలో చేతిని తీసుకెళ్ళి కుడి ముఖ రంధ్రంతో కుడి బొటన వేలుతో కుడి ముఖ రంధ్రము, కుడి చిటికన వేలు ఉంగరం వేలుతో ఎడమ ముఖ రంధ్రాన్ని క్లోజ్ చేసేలాగా చేతిని పెడతాను. అలా పెట్టేసి మనం ప్రాణాయామ ముద్రలో ఉంటూ ముందుగా లెఫ్ట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకుందాము. రైట్ నాస్ట్రిల్తో శ్వాసని వదిలేయండి. రైట్ నాస్ట్రిల్తో శ్వాసని తీసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్తో శ్వాసని వదిలేస్తాము. ఈ విధంగా ఒక సైకిల్ అయ్యింది. మనము 20 to 50 సైకిల్స్ చేయవచ్చు. అయితే ఇలా సైకిల్స్లో ప్రాణాయామం తీసుకున్నప్పుడు నార్మల్గా తీసుకోండి, నార్మల్గా వదిలేయండి. అలానే ఈ విధంగా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ప్రాణాయామం తీసుకొని నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత కాళ్ళని సూటిగా చేస్తూ వీపుపై పడుకోవాలి. బోల్స్టర్ పైనే వీపుని పెట్టేసి పడుకుందాము. అయితే ఇక్కడ పృష్ఠభాగాలను కింద పెట్టేసి ఛాతిని పైకి చేసి పెట్టాలి. కళ్ళని మూసివేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి
ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము పృష్ఠభాగాలని పైకి లేపి ఈ విధంగా సేతుబంధాసనం చేయవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాళ్ళు నడుముల కంటే దూరంగా ఉండకూడదు. నెమ్మదిగా కిందికి వచ్చేసి ఇప్పుడు మనము చైర్ని మన కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. చైర్ని ఈ విధంగా కాళ్ళ దగ్గర తెచ్చేసేయాలి. చైర్ని చాలా దగ్గరగా లాగండి. ఇలా లాగుతూ పృష్ఠభాగాలని చైర్ కింది హ్యాండిల్కి తాకేలాగా పెట్టండి. అలా పెట్టి కాళ్ళని ఇలా చైర్పై పెట్టాలి. పెడుతూ ఇప్పుడు మనము పాదాలని చైర్ సీట్పై ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి లేపడానికి చూద్దాము. ఇలా మనము బ్రిడ్జ్ పాస్చర్ సేతుబంధాసనం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా పొట్టని లోపలికి బిగిస్తూ కొంత సమయం పాటు ఉన్న తర్వాత పృష్ఠ భాగాలని ఇలా చైర్పై పెట్టండి లేదా చైర్ని దగ్గరికి లాగాలి. చైర్ని దగ్గరికి లాగి ఇలా పృష్ఠ భాగాలు చైర్పై వచ్చేలాగా చూడాలి. దీంతో ఏమవుతుంది, పృష్ఠ భాగాలకి బాగా సపోర్ట్ అనేది కలిగింది. ఇక్కడ చైర్ పట్టుకోకూడదా, చైర్ని పట్టుకుంటేనే మంచిది. దీని తర్వాత ఒక కాల్ని సూటిగా చేద్దాము, వేరే కాల్ని కూడా సూటిగా చేద్దాము. చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. కాళ్ళ వేలని బాగా స్ట్రెచ్ చేద్దాము. కళ్ళని మూసివేసి ఉండండి, జారకుండా చూసుకోవాలి. దానికి మీకు కష్టంగా ఉంటే ఒక ఫ్యాబ్రిక్ని చైర్ కింద వేసుకోవచ్చు. ఇక్కడ చైర్ని పట్టుకుంటూ టోస్ని స్ట్రెచ్ చేస్తూ తొడలని మోకాళ్ళని ఒక దగ్గర పెట్టేసి కాళ్ళని స్క్వీజ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఆసనంలో ఉన్నప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ మనకు లభిస్తున్నాయో అనే దానిపై, ఈ విధంగా ఆసనంలో ఉన్నప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ మనకు లభిస్తాయి, నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి పాదాన్ని కింద పెట్టేసి చైర్ని ఇలా స్లిప్ చేస్తూ పృష్ఠభాగాలని కిందికి తెచ్చి పెట్టేసేయండి. చైర్ని కూడా మీరు కొద్దిగా జరిపేయవచ్చు. చైర్ని జరిపేస్తూ మనము కంప్లీట్గా కిందికి వచ్చేసి ఇలా ఉండవచ్చు. కౌంటర్ ఆసనానికి మోకాళ్ళని ఇలా ఒకవైపు అనడము, దాని తర్వాత రెండో వైపు అనడము, అలా చేసి మనము రిలాక్స్ అయిపోదాము. కాళ్ళని స్ట్రైట్గా కూడా చేసి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసనాన్ని కృష్ణ గారితో పాటు నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి.
నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సర్వాంగాసనము. మనము కంప్లీట్గా సర్వాంగాసనం చేయకుండా పూర్ణ సేతుబంధాసనం లాగా సర్వాంగాసనం చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనం మనము చైర్, బోల్స్టర్ రెండింటిని సహాయంగా పెట్టుకొని ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేయడానికి మనకు ఇంత లావు బోల్స్టర్ చాలా అవసరము. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేస్తే చాలా మంచిది. మనము వార్మప్ చేయడానికి ప్రాణాయామం చేస్తున్నాము. అది కూడా కామింగ్ ప్రాణాయామం, నాడి శోధన ప్రాణాయామం. కళ్ళని మూసివేసి ఎడమ చేతిని ఇలా జ్ఞానముద్రలో పెట్టేసి కుడి చేతిని విష్ణుముద్రలో తీసుకెళ్దాము. ఇలా ప్రాణాయామ ముద్ర లేదా ప్రాణముద్ర లేదా విష్ణుముద్రలో ఇలా తీసుకెళ్ళి లెఫ్ట్ నాస్ట్రల్తో శ్వాస తీసుకొని నెమ్మదిగా రైట్ నాస్ట్రల్తో వదిలేయాలి. మళ్ళీ రైట్ నాస్ట్రల్తో శ్వాస తీసుకొని లెఫ్ట్ నాస్ట్రల్తో వదిలేయండి. ఇలా మనం ప్రాణాయామం నెమ్మదిగా చేద్దాము. ఇలా కొంత సమయం పాటు మనము ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేస్తూ మన శ్వాసని నిర్మలంగా చేసుకోవాలి. మన సిస్టంలో ఆక్సిజన్ మాత్రమే ఎక్కువగా చేసుకోవాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇప్పుడు బోల్స్టర్ని ఇలా పొడవుగా పెట్టేసి నెమ్మదిగా మనము బోల్స్టర్పై పడుకోవాలి. మోకాలని ఫోల్డ్ చేద్దాము. ఒకవైపు పడకుండా సెంటర్లో ఉండి మనము ఇలా పడుకోవాలి. ఇక్కడ ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. శ్వాస బాగా తీసుకోండి, వదిలేయండి. ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. రెండు చేతులని చెరో వైపు చేసి ఛాతీని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయండి. చేతులని కింద పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని, హస్తాలని మ్యాట్ పై కింద ప్రెస్ చేసి పృష్ఠ భాగాలని పైకి చేయాలి. పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. పొట్ట కండరాలని బిగించండి. అలా పొట్ట కండరాలని బిగిస్తూ మనము ఈ యొక్క సేతుబంధాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వెళ్ళాలి. పొట్టని లోపలికి బిగిస్తూ ఉండాలి. మనకు ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. వెన్నుముక కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు పాదాలకు తాకేటట్టుగా, మోకాళ్ళకు తాకేటట్టుగా చైర్ని తెచ్చి పెట్టుకోవాలి. నెమ్మదిగా చైర్ని దగ్గరగా తెచ్చుకొని ముందు మనము ఒక పాదాన్ని చైర్పై పెట్టాలి. చేతులతో చైర్ కాళ్ళని పట్టుకోవాలి. చైర్ కాళ్ళని ఏ సమస్యలో కూడా వదలకూడదు. ఇలా ఒక కాల్ని ప్రెస్ చేస్తూ రెండో కాల్ని కూడా చైర్పై పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదులుతూ కొద్దిగా కిందికి మనము జరుగుతాము. ఇప్పుడు నెమ్మదిగా చేతిని చేతులతో ప్రెస్ చేస్తూ
కిందికి ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని పైకి చేయండి. ఇలా పైకి చేస్తూ సేతుబంధాసనం చేద్దాము. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. అలా ఉన్న తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చైర్ని ఇంకా దగ్గరికి లాగండి. ఇప్పుడు మళ్ళీ పాదాలని చైర్పై కింద ప్రెస్ చేస్తూ నడుముని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ ఆ వీపులో వచ్చే స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా అయింది. గడ్డము వెళ్ళి ఛాతికి తగులుతుంది. నెమ్మదిగా కుడి కాలుని ఆకాశం వైపు పైకి లేపండి. పాదాన్ని కింద పెట్టేసి ఎడమ కాలుని కూడా పైకి లేపాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా కిందికి వస్తూ పృష్ఠ భాగాలు చైర్ సీట్కి సపోర్ట్ వచ్చేలాగా పెట్టాలి. చైర్ని గట్టిగా పట్టుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత కుడి కాలుని చైర్ హ్యాండిల్పై స్ట్రెయిట్గా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయాలి. అలానే ఎడమ కాలుని కూడా నెమ్మదిగా స్ట్రైట్ చేద్దాము. ఎడమ కాలుని కూడా స్ట్రైట్ చేసి కుడి కాలుతో కలిపేయండి. కాళ్ళని ఒక దగ్గర తెచ్చి పెట్టండి. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. కళ్ళని మూసివేసి ఇక్కడ హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి. కష్టం ఏమీ లేదు. ఒక చిన్న కష్టం ఏంటంటే ఆ పృష్ఠ భాగాలు అంత పైకి వెళ్ళగలగాలి, అంతే. పృష్ఠ భాగాలు ఇక్కడ సపోర్ట్ అయి ఉన్నాయి, కాళ్ళకు సపోర్ట్ అయి ఉన్నాయి. చైర్ కదలదు. చైర్ని చేతులతో పట్టుకున్నాము. వీపు కింద మంచి కుషన్ అనేది ఉంది. టెన్షన్ ఏంటి? కళ్ళని మూసివేసి శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి హాయిగా రిలాక్స్ అవ్వాలి. ఇలాంటి ఆసనాలని రెస్టరేటివ్ ఆసనాస్ అని అంటాము. అంటే ఇక్కడ మనము రెస్ట్ తీసుకోవచ్చు. చాలా ఎక్కువ సమయం వరకు ఇలాంటి ఆసనాలలో మనము ఉండవచ్చు. అంటే ఈ ఆసనాలలో మనము 5 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి మోకాలని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి ఒకదాని తర్వాత ఒక కాలుని కిందికి తెస్తూ చైర్ని మాత్రం దూరం జరపాలి. అలా జరుపుతూ ఇప్పుడు పృష్ఠ భాగాలను కింద పెట్టేసి మోకాలను ఫోల్డ్ చేసి కొంత సమయం పాటు అలానే ఉండి వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు సర్వాంగాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ మరియు చైర్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా స్ట్రెస్ తగ్గుతుంది, మనకి ప్రశాంతత లభిస్తుంది, తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది, అలాగే పృష్ఠ భాగాలకు బాగా మేలు చేస్తుంది, నడుంపై మంచి ప్రభావం చూపిస్తుంది, అలాగే ఛాతి బాగా ఎక్స్పాండ్ అవుతుంది, కాళ్ళలో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఏ ఆసనాన్ని మనం ప్రిపరేషన్లో వాడామో అదే ఆసనాన్ని ఇక్కడ కూల్ డౌన్లో కూడా వాడుతున్నాము. నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి 2 కాళ్ళని సూటిగా చేయండి. టోస్ని పుల్ చేయండి. రిలాక్స్ అవ్వాలి. లేదా కాళ్ళని దూరంగా పెట్టి కూడా ఇక్కడే శవాసనంలో వెళ్ళవచ్చు. మీకు బోల్సర్ ఇబ్బందిగా అనిపిస్తే బోల్సర్ని కూడా తీసివేసి కింద కూడా పడుకోవచ్చు. చూసారుగా, ఇలా ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల నడుము మరియు తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన పృష్ఠ భాగాలు చైర్పై ఉండాలి. తల ఇంకా ఈ యొక్క షోల్డర్ భాగము దిండుపై ఉండాలి. దిండు చాలా హైట్లో ఉంటేనే మీ పృష్ఠ భాగాలు చైర్పై వెళ్తాయి, లేదా మీ పృష్ఠ భాగాలు చైర్పై వెళ్ళవు. చాలా చైర్ హైట్ ఎక్కువగా ఉంటుంది. అయితే బోల్సర్ని మీరు చాలా లావుగా వేసుకుని ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు చైర్ని గట్టిగా పట్టుకోండి, స్లిప్ కాకుండా పడిపోకూడదు. అయితే ఈ ఆసనంలో చేసేది ఏమీ లేదు. ఖాళీ
కేవలం కళ్ళని మూసి మనము రిలాక్స్ అయ్యేదే ఉంది. అన్ని చింతలను పెట్టుకొని ఆసనాలు చేయకుండా నిర్మల మనసుతో మీరు ఆసనం చేస్తూ శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. దాంతో మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీకు చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. చూసారుగా సర్వాంగాసనం ఎలా చేయాలో. ఇది ఖచ్చితంగా ఫాలో అయ్యి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందండి. సో ఇది ఇవాల్టి యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక యోగాసనంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.